పరువు హత్యలు అక్కడెక్కడో వేరే రాష్ట్రంలో కుగ్రామాల్లో అక్కడెక్కడో జరుగుతాయి అని విస్తుపోనక్కర్లేదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి శివారు వేములపల్లిలో పరువు హత్య జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని కొట్టి చంపేశారు యువతి సోదరులు. నిన్న అన్నవరంలో సంధ్యా సూర్యప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబం పరువు తీశారని హత్య చేశారు యువతి సోదరులు. వేములపల్లిలో దాడి కాచి సూర్యప్రకాష్ను చంపేశారు సంధ్య సోదరులు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా సంధ్య పనిచేస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ముగ్గురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సంధ్యతో మాట్లాడే అవకాశం ఏదైనా దొరికిందా? ఆవిడ ఎలా ఉన్నారు ప్రస్తుతం? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నిజంగా దారుణం ఇది. పరువు హత్యలు అక్కడెక్కడో కాదు, తరచూ మన కళ్ళ ముందే జరుగుతుండడం దురదృష్టకరం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది తూర్పుగోదావరి జిల్లాలో. ఇక్కడ మరో పరువు హత్య చోటు చేసుకుంది. వేరువేరు కులాలకు సంబంధించి ఇద్దరు స్నేహితులు, అమ్మాయి అబ్బాయి కూడా, అదేవిధంగా ఇద్దరు క్లాస్మేట్స్ కూడా కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి కూడా ఒక స్థాయిలో, ఒక డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేసే స్థాయిలో ఉంది. ఆ ఎంప్లాయ్ అయినా సరే ఇక్కడ ఇవేమీ అడ్డు రాలేదు. కేవలం కులం, సామాజిక వర్గాల ప్రాతిపదిక మీద చూడటంతో వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ వ్యక్తిని చంపేయడం జరిగింది. మొత్తం ఈ వేములపల్లి, అదేవిధంగా జడ్మాడపాడు రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు. వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. అదేవిధంగా అయినవెల్లి సంధ్య డిప్యూటీ ఎంఆర్ఓగా రాయవరం మండలంలో పనిచేస్తుంది. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిది వేరువేరు సామాజిక వర్గాలు. అయితే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కనుక నిన్న 26వ తారీఖున అన్నవరం వెళ్ళి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి మిగతా వాళ్ళు ఎవరికి ఇష్టం కూడా లేదు. అయినా సరే వీళ్ళిద్దరు మేజర్లు, అదేవిధంగా క్లాస్మేట్స్ ఎన్నాళ్ళ నుంచో పరిచయస్తారు. దాంతో ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. తిరిగి వస్తుండగా ఈ పెళ్లి చేసుకున్న సంఘటన విషయం తెలుసుకున్న సంధ్య అన్నదమ్ములు చంద్రపాల్, గిరిబాబు ఇద్దరు కూడా, ఒకరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు, ఒకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. వీళ్ళిద్దరూ మరో వ్యక్తి సహాయంతో వేములపల్లి ఏదైతే మృతుడు విలేజ్ ఉందో పెళ్లి చేసుకుని ఇద్దరు ఇంటికి వెళ్తున్నారో వాళ్ళ ఊరు మధ్యలో ఎంట్రన్స్ దారి కాచి అక్కడ వాళ్ళు నిలుపు చేయడం జరిగింది. సంధ్య సమక్షంలోనే జరిగిన పరిస్థితిని గమనించి సంధ్య అక్కడికి పారిపోయిందని చెప్తున్నారు. వెంటనే సూర్యప్రకాష్ని పడేసి కొట్టేయడంతో పాటు, దారుణంగా కొట్టేయడంతో పాటు బండరాయితో తలపై మోదీ చంపేయడం జరిగింది. ఈ సంఘటన మొత్తం గ్రామస్తులు, సమీపంలో అంతా యువకులంతా చూసి వెంటనే స్పందించి వీళ్ళందరినీ తాళతో కట్టేశారు. దాని తర్వాత పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే నిందితులతో పాటు సంజు కూడా పోలీస్ కస్టడీలోనే ఉంది. జరిగిన పరిస్థితి అంతా చూస్తే గ్రామస్తులు అక్కడ మొత్తం అందరూ కూడా నిర్ఘాంతపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం సామాజిక వర్గాలు వేరయ్యి పరువు పేరుతో హత్య జరగడం అనేది చాలా దారుణమైన సంఘటనగా చెప్తున్నారు. మొత్తం మరోవైపు మృతుని కుటుంబం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నారన్న విషయం కాకుండా పెళ్లి చేసుకున్న అదే రోజు కూడా మృత్యువాత పడడం చాలా దారుణమైన స్థానికులు చెప్తున్నారు. హరి. ఆల్ రైట్.